ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అయితే కడవరి దినములలో అనగా ఈ చివరి దినాలలో ఈ దినములలో అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవుడు అన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఆత్మ ఏమని బోధిస్తుంది? ఈ కడవరి దినాలలో ఉన్నాం, ఈ చివరి దినాలలో మనం ఉన్నాం. కాబట్టి మనము చివరి దినాలలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉన్నాం, మన మనస్సు ఏ రీతిగా ఉంది, దేవుని ఆత్మ వైపు చూస్తున్నామా, ఆయన వాక్యం వైపు చూస్తున్నామని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవడమే కాదు, పరిశీలించాలి. పరిశీలించినప్పుడు అందులో దేవుడి యొక్క ఆత్మ మనకు బయలుపరుస్తుంది. ఏమని? మనం ఈ కడవరి దినాలలో ఉన్నామే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు నమ్ముచున్నామా, లేకపోతే కల్పనా కథల వైపు చెవి ఎగ్గుతున్నామా, మనం ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం? దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, మారనివాడు, మార్పు లేనివాడు. మరి మార్పు లేని దేవుడు ఈ మాటల విషయంలో మరి ఎప్పుడు ఎక్కడ ఎలా దేవుని కార్యములు చేశాడు, ఎప్పుడు ఎలా విడుదలిచ్చాడు, దాన్ని చూడాలి మనం కదా. మనము కొన్ని చూడాలి. అక్కడ అంటున్నాడు ఏమని? కొందరట అబద్ధికుల వేషధారణ వలన. అబద్ధమైన వేషధారణ అంటే ఒకటి ఉదాహరణ తీసుకుంటున్నాం మనం ఇక్కడ. యేసుక్రీస్తుల ప్రభువారు ఎప్పుడు వచ్చారు, వెళ్ళారు. ఆయన ఆత్మ మన మధ్య ఉంది, ఆయన వాక్యం మనతో ఉంది. కాబట్టి ఈ విశ్వాసమును బట్టి మనం నడుస్తున్నాం. అదే ఇప్పుడు యేసుక్రీస్తుల ప్రభుల వారు వచ్చారు, ఇదిగో ఈయననే యేసుక్రీస్తు, ఈయననే కడవరి దినాలలో వచ్చాడు అని అంటే అది ఏంటిది? వేషధారణ. ఇప్పుడు నేనున్నాను, నేను లేకుండానే నా రూపంలో నా స్థానంలో ఇంకొకరు ఎక్కడికన్నా వెళ్ళి ఇదిగో వాళ్ళే వీరు అని అంటే అది అబద్ధమైన వేషధారణ మోసపరచు ఆత్మలయందు. ఏదట? మోసపరుస్తుందంట. ఆ వేషధారణ ధరించుకున్న వారు మోసం చేయుటకే వస్తారు. అటువంటి మోసపరితమైన ఆత్మలు ధరించుకొని దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఏ బోధయందు లక్ష్యం ఉంచుతున్నారు? దయ్యముల బోధ అంటే అటువంటి వారు దయ్యములు కదా. కాబట్టి అటువంటి బోధయందు లక్ష్యం ఉంచి విశ్వాసానికి భ్రష్టులు అవుతున్నారు. అంటే విశ్వాసంలో కొనసాగట్లేదు. ఎందుకు? అబద్ధ బోధ వైపు తిరిగారు, దయ్యముల బోధ వైపు తిరిగారు. కాబట్టి దేవుడిచ్చిన ఆత్మ వాక్యమును అనుసరించక ఆ వాక్యంలో ఉన్న సారాంశమును బలముగా గుర్తెరగగా పునాది పైన ఆత్మీయ జీవితాన్ని విశ్వాసయాత్రను కట్టుకొనక నిలకడలేక వారు నానా విధముల చోటులకు వెళ్తున్నారు. ఒకవేళ శ్రమ కలిగింది అనుకో, పలాని ప్లేస్లో పలాని ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ప్రార్థిస్తే ఆ ప్రవక్త ఇదిగో నీకు విడుదల జరగబోతుంది, ఇదిగో నీ కాళ్ళు వేసిండ్రు మంత్రం, ఇదిగో నీ కీళ్ళు వేసిండ్రు, ఇదిగో ఈ రకంగా అని చెప్తే ఆ బోధ యందు నమ్మకం ఉంచుతున్నారు. యేసుక్రీస్తు నామం మీద నమ్మకం ఉంచట్లేదు. ఆ ప్రవక్త దగ్గర కాక జరగలేదనుకో పని, ఇంకొక దగ్గర ప్రవక్త ఉన్నాడంటే అక్కడికి పరిగెత్తుతున్నాం. అంటే పరిగెత్తడము తప్పని కాదు, వాక్యమును నమ్మాలి. వాక్యము నమ్మినప్పుడు ఏమంటాడు? నేను నీ నోటిలోనే నా మాటలు ఉంచాను అంటున్నాడు. నా వాక్యం నీ యొద్ద ఉన్నది అంటున్నాడు. వాక్యము ఇచ్చిన దేవుడు, ఆయన నామం నీకు ఇచ్చిన దేవుడు, నీవడుగుతేనే స్వస్థత కలిగిస్తాడు, నీవడుగుతేనే విడుదల కలిగిస్తాడు ఆయన. మరి మనం అడగట్లేదు, మన భక్తి యందు మనకు నమ్మకం లేదు అంటే మనం విశ్వాసంలో లేము, విశ్వాస భ్రష్టత్వంలో బ్రతుకుచున్నాము. కాబట్టి విశ్వాసంలో లేము, కాబట్టి భ్రష్టత్వంలో ఉన్నాము. కాబట్టి అలా మనము ఎక్కడికంటే అక్కడికి, వారంటే వీరంటే వారని వెళ్తున్నాం. ఎందుకు? శ్రమకు తాళలేక, కార్యము జరగలేక, ఓర్పు లేక, నిరీక్షణ లేక. అదే మనము ఓపిక పట్టి దేవుడి వాక్యమును విశ్వాసమును దృఢపరచుకొని బలపరచుకొని దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన వైపు చూసి మనము గనక ఆయనతో నిలిచినట్లయితే ఈ రోజు నిరీక్షించిన మన జీవితంలో దేవుడు రేపు అద్భుతమైన మేలులు చేస్తాడు. ఆయన చేస్తాడు, ఏ ప్రవక్త చేయడు. దయచేసి ఏ దైవజనుడు చేయలేడు. ఏ దైవజనుడైనా చెయ్యాలి అంటే దేవుడు ఇయ్యాలి అధికారం, అప్పుడే చేయగలుగుతాడు. కాబట్టి భ్రష్టత్వంలోకి పడిపోకూడదనంటే దైవ
దైవత్వంలో మనము నిలబడాలి. దైవత్వంలో నిలబడ్డ ప్రతి వారు విశ్వాస భ్రష్టులు కారు. దైవత్వంలో ప్రతి వారు దేవుడి బోధయంది లక్ష్యం ఉంచుతారు. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లు బోధిస్తుండ్రా వీళ్ళు, సత్యమునే బోధిస్తున్నారా అనేది వెతుకుతారు. విశ్వాసంలో దేవుడి యందు నిలకడగలిగి ఉన్నవారు వీరు దేవుడు ఏర్పరచుకుంటేనే బోధించే ప్రజలేనా, ఇది వాక్యంలో ఉందా, ఇది వాక్యంలో లేదా అని తెలుసుకుంటారు. అప్పుడు వారు విశ్వాసంలో నిలబడ్డట్లు. లేదు వాక్యము ఏది చెప్పి వాక్యముకు అనుకూలంగా మనం మలుచుకోక వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని ఎవరో చెప్పిన దాన్ని బట్టి మనం ఎగిరి ఇది అయితే ఇక జరుగుతుంది అంటే జరగదు. ఆశీర్వచనాలు అనేవి పాత నిబంధనలు ఆగిపోయాయి. యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఎక్కడైనా ఆశీర్వాదిస్తున్నాను అని అన్నాడా? ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడుతున్నారు మీరు అని అన్నాడు. ఏ ఆశీర్వాదం అనగానే బిల్డింగులు విల్లాలు అవే కాదు, ఆత్మీయ ఐశ్వర్యము, ఆత్మీయ ఆశీర్వాదము. నీకు కొదువగా ఉన్నది దేవుడు సమకూరుస్తున్నాడు. కోట్లలో నువ్వు ఎదుగుతావని మాత్రం అక్కడ చెప్పలేడు. సూది బెద్దెములో ఒంటె జూరుట సులభం అన్నాడు. ధనవంతుడు పరలోకంలో చేరుట కంటే అన్నాడు. ఉన్నది అమ్మేసి నన్ను వెంబడించండి రా అన్నాడు దేవుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాలి. మనం పరిగెత్తే ముందు ఇక్కడ వాక్యం చూసుకుందాం. ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా? దేవుని ఆత్మ భవిష్యత్తును వెల్లడి చేసింది మనకు కదా. దేవుని యొక్క ఆత్మ మన భవిష్యత్తు ఏందనేది వెల్లడిపరిచింది. దానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో చూసుకుందాం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొందుననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. అన్ని తెలియజేయవాడను నేనే. ఏంటి? ఆది నుండి నేనే ప్రతిదాన్ని కలగజేయబో వాటిని తెలియజేసేసిన. అప్పటి నుండి భూమి మొదలుకొని పూర్వకాలం నుండి నేనే ఇంకా వాటిని జరగని వాటిని జరిగిస్తున్నా. కాబట్టి నా ఆలోచన నిలుచునని నా చిత్తం అంతయు నెరవేర్చుకుంటానంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? మొట్టమొదటగా అన్నమాట చిత్తము ఆయన ఆలోచన మన ఎడల దేవుడు నెరవేర్చుకుంటున్న దేవుడు భూమి పుట్టక ముందు తెలియపరచండు, ఇప్పుడు తెలియపరుస్తున్నాడు. జరిగే వాటిని జరగబో వాటిని. మరి ప్రభుల వారే బయలుపరుస్తుండగా ఆయన వాక్యంని మనకు మధ్యలో ఉంచగా మనం ఎవరు చెప్పిన దాన్ని బట్టి మోసపోదాం, ఎవరు చెప్పిన దాన్ని బట్టి మనము ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే అబద్ధ ఉపదేశకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి దేవుడు ఏమంటుండంటే వారిని బట్టి ప్రజలకు చాలా చోట్ల దేవుడు హెచ్చరించాడు. ఏమని? చాలా చోట్ల అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారు వచ్చి ప్రజలను భ్రష్టత్వంలో నడిపిస్తారు, దయ్యముల బోధయాన్ని ఉంచుతారు, అనాలోచనగా మాట్లాడతారు, భ్రష్టత్వంలోకి వారిని తీసుకెళ్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని నిన్నటి దినాన మనం ఈ వీడియోలో వాక్యం చెప్పుకున్నాం. ఏమని? నిన్ను జాగ్రత్తగా పరుచుకొని నీ బోధ విని వారిని కూడా నీవు జాగ్రత్తగా పరుచుకున్నాలని కూడా విన్నాం. అందుకే ప్రభుల వారు మనకు సెలవిచ్చారు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అంటున్నాడు దేవుడు. ఎందుకంటున్నాడు? ఇంతకుముందు మన ఛానల్లోనే ఒక వీడియో చేస్తాం. ఒక లేడీ మంచి దేవుడి వాక్యంను బోధించి చివరికి ఏం దుర్బుద్ధి కలిగిందో యేసు ప్రభుని నేనే అని చెప్పింది. అలా అక్కడక్కడ అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఎందరో పుట్టగొడుగుల్లా సేవకులు పుట్టుకొస్తున్నారు కదా. ఎందుకొరకు పుట్టుకొస్తున్నారు? ధనము కొరకు, ఇచ్చే దశమ భాగాల కొరకు, కృతజ్ఞత అర్పణ కొరకు, వారు సమాజంలో తిరుగుట కొరకు లోపలంతా శరీరాత్ర ఆశ, నేత్రాశ, జీవపుడంబము కలిగి ధనాపేక్ష కలిగి వస్తున్నారు. కానీ మీద మాత్రం గొర్రెల చర్మములు, దీనత్వము కలిగి. ఎందుకో తెలుసా? ప్రజల్ని అలా దీనత్వం అనేసరికి అమ్మో ఆ దైవజనులకి ఎంత దీనత్వము, ఎంత తగ్గింపు, ఎంత సాత్వికము, లోపల ఏమీ లేదు. ఈ రోజులలో ఎవరిని నమ్మే అవకాశం లేదు, దేవుని మాత్రమే నమ్మాలి. కాబట్టి ప్రభుల వారు చెప్పారు, అబద్ధ బోధకుల గురించి, ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడండి అని ఆయన చెప్పిన ప్రతి మాట సత్యమై ఉంటుంది. ఇక్కడ దేవుడి వాక్యంలో అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఎవరట? ప్రతి ఒక్క స్థలంలో చూసినట్లయితే నేనే క్రీస్తును, నేనే ప్రభుల వారు నాకు రాత్రి కళ్ళొచ్చారు, ప్రభుల వారు నాకు రాత్రి చెప్పారు, ఇగో నీ గురించి చెప్పారు, నీ ఇంటి గురించి చెప్పారు, ఇగో ఈ విధంగా జరుగుతుందని, ఈ విధంగా ఉంటుందనగానే మోసపోతున్నారంటే రాగల కాలాలలో నేనే సీఎంను, రాగల కాలాలల్లో ఈ ఆర్మూర్ మండలానికి నేనే ఎమ్మెల్యేను, నేనే ప్రెసిడెంట్ని, నేనే ప్రతిదిగో నా విడలింతున్నా అని అన్ని
ఏమని నేనే క్రీస్తునని చెప్పి వారు ఏమంటున్నారు అనంటే క్రీస్తు ఏమి ఇస్తున్నాడో ఆ ఆశీర్వాదాలను ఇయ్యబోతున్నాను అని చెప్తున్నారు. నేనే క్రీస్తునగా నేనే క్రీస్తు అని కాళ్ళకు దండం పెడితే దీవించడాన్ని దీవించిండు, సీఎం దాకా దీవించిండు. నీ కుటుంబము ఎక్కడ దాకా పోయింది? సీఎం పోస్ట్ దాకా పోయింది కదా. కాబట్టి మనం మొట్టమొదటగా మన స్థితిగతిని మనం గమనించుకొని మనము వాక్యం అనే శక్తికి మనం సరిపోయినామా లేదా, సరిపోకపోతే సరి చేసుకున్నప్పుడే ఆ వాక్యం అనే వాగ్దానం మనలో నెరవేరుతుంది అని జాగ్రత్త పడి మనము ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే అనేకులు నా పేరిట వచ్చి మొట్టమొదటిగా యేసు వారితో ఇట్లా ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అన్నాడు. ఎవడు మోసపరచకుండా చూసుకోండి, ఎందుకంటే మోసపరిచే ఆత్మ దేవుడు మనకి ఇయ్యలేడు, దేవుడు వెక్కిరింపబడలేడు. కాబట్టి మనం మోసపోకూడదు. కాబట్టి ఎక్కడ ఉన్నారు అంటే కూడా మనం నమ్మకూడదు, నమ్మి వెళ్ళకూడదు. వారికి దర్శనాలు వచ్చినాయంటే దర్శనాల నిమిత్తం ప్రార్థన చేయండి అనాలి, కానీ వారి వెంటనే పరిగెత్తి మనం వెళ్ళకూడదు. మనము ఈ రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రంథం మన దగ్గర ఉందా, మనమే దేవుడు మనతోనే ఉన్నట్లు మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటపై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచుదురు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా గమనించి, అబద్ధ క్రీస్తులు వస్తారట, అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎవరిని మోసపుస్తుండ్రట, ఎవరినంటే ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుతున్నారు. అంటే పిలువబడిన వారంటే అనేకులు ప్రపంచాన్ని పిలిచాడు యేసుక్రీస్తుల వారు కదా. కానీ అందులో ఏర్పరచబడి వారు ఉంటారే, క్రీస్తులో నిలకడగలిగి క్రీస్తులో బలము కలిగి వాక్యం చేత నడవబడిన వారు, విశ్వాస త్యాగంలో నిలవబడ్డవారు, స్థిరులైన వారు, క్రైస్తత్వంలో బలమైన వారు, స్థిరులైన వారు ఉంటారే, సాధ్యమైతే అట్టి వారిని కూడా మోసపరుస్తారట, అట్టి వారిని కూడా బలహీనపరుస్తారట. దేన్ని బట్టి? సూచక క్రియలు జరిగించి అద్భుత కార్యాలు చేసి. అద్భుత కార్యాలు ఈ రోజులలో ఎవరైనా చేస్తున్నారు. ఎవరైనా అంటే సాతాను కుయుక్తులు కలిగిన ప్రతి జనము కూడా చేస్తుంది. అపవాది తంత్రాలు కలిగిన వారు ప్రతి వారు కూడా చేస్తున్నారు. ఆ రోజు ఐగుప్తులలో చేయలేదా? ఐగుప్తు నాయకుడు చేయలేడా? మోసే ఎదుట చేయలేడా? చేశాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఆ సూచక్రియలు జరుగుతున్నాయని ఆశ్చర్యపోయి, అమ్మ వీరి దగ్గర దేవుడున్నాడు, అమ్మ వీరే నిజమైన ప్రవక్తలు అని పరిగెత్తావో, నీ కుటుంబ పతనము నీ చేతుల్లోనే ఉంది. మరి నువ్వు ఎవరిని చూసి పరిగెత్తుతున్నావు? క్రీస్తుని చూసి పరిగెత్తాలి. ఎక్కడ ఉన్నారన్న ఏ సూచక్రియను చూసి నమ్మకూడదు, క్రీస్తును మాత్రమే చూడాలి. అప్పుడే మనం క్రీస్తులో నిలబడగలుగుతాం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళను మీలో ప్రవేశించరని నాకు తెలియను, వారు మందను కనికరింపరు అని భక్తుడు పౌలు గారు అన్నారు. పౌలు గారు ఉన్నంతసేపు కాచారంటే ఆయన ప్రార్థన చేత సంఘమును సంఘ బిడ్డల్ని కాచారు. కాచినప్పుడు ఏది అందులో లేదు, ఎటువంటి వారి హృదయాలు మూర్ఖంగా ప్రవర్తించాలన్నది పని చేయలేదు. అంత భక్తిగా అంత బలంగా దేవుడి సన్నిధిలో ప్రార్థించి సంఘాన్ని కాచాడు. ఆ భక్తుడు అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళును నేను వీళ్ళకి ఏలనట ప్రవేశిస్తారని నాకు తెలియను, వారు మందను కనికరించారట. కనికరము లేకుండా మందను కాస్తారు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అంటున్నాడు. హరిలో ఎవరట? వారి వెంట వీడ్చుకొని పోవాల మనుషులనని వంకర మాటలు పలికేవారు వంకర త్రోవలకు మీలో నుండి బయలుదేరుతారు. అంటే పౌలు గారు ఉన్నప్పుడు అదే మందలో ఉన్న ప్రజలు లేవలేరా అంటే లేవలేరు. ఎందుకు లేవలేరు? పౌలు గారు బోధించారు, బోధ ప్రకారము నడిచారు, నడిచిన దాన్ని బట్టి దేవుడిని మెప్పు పొందుకున్నాడు. నిత్యము మందను గురించి ఆయన గురించి జాగ్రత్త పడి ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేవుడి సన్నిధిలో చేరి దేవుడి కంచె కాపుదల వేసి అందరి హృదయాలను దేవుడి వైపు త్రిప్పాడు. ఏ క్రూరమైన త్రోడెళ్ళబడే వారి హృదయాలు అప్పజెప్పుకోలేరు. ఎప్పుడైతే పౌలు భక్తుడు వెళ్ళిపోతున్నాడో తర్వాత ఇటువంటి వారు మందలో నుండి లేస్తారు. జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి అని బోధించారు. మనము సంఘంలో ఉంటున్నప్పుడు మనము సంఘంలో ఉన్నప్పుడు సంఘ విశ్వాసులను ఎలా ఉంచాం, సంఘముకు మనం ఎలా మాదిరిగా ఉన్నాం. లేదు అని అంటే సంఘమును మనము క్రూరమైన త్రోడెల వల్ల ప్రవర్తిస్తూ మన మాట వినాలి, మన అంకర త్రోవలకు నడవాలి అని నడిపిస్తున్నామా? అట్లా నడిపించినట్లయితే మనము విశ్వాస భ్రష్టత్వంలో దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచిన వారం అవుతాం. క్రీస్తు వైపు తిరిగి నడిచిన వారం అయితే సంఘమును కాపాడుతూ సంఘ ప్రజల్ని దేవుడి సన్నిధిలోకి నడిపిస్తాం, దేవుడి వైపు వాళ్ళని త్రిప్పుతాం. కాబట్టి మనము దేవుడి విశ్వాసంలో స్థిరంగా మనము జీవించగలుగుతాము. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగజేయి వారిని కనిపెట్టుయుండుడని ఏమంటున్నాడు? మీరు సహోదరులారా, ప్రియ బిడ్డలారా, మీరు ఏదైతే బోధన నేర్చుకున్నారో దేవుడి వాక్యమును,
ఆ బోధలో మీకు వ్యతిరేకములు ఆటంకాలు మీకు కలగజేయాలని ఎవరు చూస్తున్నారంటే కనిపెట్టి కలగచేయి వారిని మీరు కనిపెట్టి ఉండాలని మిమ్మలను నేను బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. హల్లెలూయా. ఇంత జాగ్రత్త చెప్తున్నాడు ప్రభుల వారి. ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏదైతే దేవుడి వాక్యమును దేవుడు బోధించిన దాన్ని బట్టి మనము నేర్చుకొని ఉన్నామో, నేర్చుకున్న దానికి వ్యతిరేకముగా, దేవుని వాక్యంకు వ్యతిరేకముగా మనలో ఏం కలగజేస్తుంటారు? భేదాలు. నీ దాటేం, నాది ఈటేం, నీవు నాకు వాడవు, నేను నీకు వాడా, నీవొక గుంపు, నేనొక గుంపు. కాబట్టి ఆ విధంగా ఉంటున్నారు కలగజేవని వారు అంటున్నారు. కాబట్టి వారి ప్రవర్తనను కనిపెట్టాలి. మీరు కనిపెట్టాలి. మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాం. కనిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది? వారి నుంచి నీవు తొలగిపో. అందులో నుండి తొలగిపోతున్నానని బాధపడకు. తొలగిపోయి నీవు ప్రత్యేకంగా స్థిరంగా నా ఎదుట ఉండు, నాలో ఉండు, నాతో ఉండు, నేను నీతో ఉంటా, నేను ఒక జనముగా చేస్తానని ప్రభుల వారి ఆశ. ఇక్కడ అంటున్నాడు, అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకి దాసుడు. ఎట్లనట? వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటే దేనికి దాసుడు? కడుపు కోసం, తింతందుకు కదా. అట్లా వ్యతిరేక భావాలు కలగజేసినాం అనుకో, నీవు మెచ్చుకుంటావు, అప్పుడు నీకు పుష్టిగా దొరుకుతుంది, నీకు మంచి ఆతిథ్యం ఇస్తారు కదా అని అంటున్నారు దాసులు. వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటంలో మనస్సులను మోసపుచ్చుదురు అంటున్నాడు కదా. ఇచ్చకములాడతారు. మరి మనం సంఘంలో అలా ఉండకూడదు. ఎప్పుడు సంఘముకు అతుక్కొని ఉండాలి. సంఘములో దేవుణ్ణి అతుక్కొనేటట్టు చేయాలి. ఇటువంటి వారి మధ్యలో కనిపెట్టి దూరంగా ఉండమన్నాడు ప్రభుల వారు. దూరంగా ఉండాలి, కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలి అని ప్రభుల వారు ఇక్కడ సెలవిస్తున్నారు. అంటున్నాడు భక్తుడు ఎలయనగా అట్టి వారు ఎట్లుంటారంటే క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారయ్యుండి. ఇప్పుడు ఏ విధంగా ఉన్నావో అట్టి వారు ఎలా ఉంటారనంటే క్రీస్తు యొక్క అపోస్తలులు ఉన్నారు, దేవుని ఏర్పరచుకున్న సేవకులు ఉన్నారే, అట్టి వారి వేషం వేస్తారట. అంటే అపోస్తలులు ఎలా ఉన్నారు అప్పుడు? నిష్కపటంగా, ప్రేమ కలిగి, తగ్గింపు కలిగి, క్రీస్తే జీవితము అని బ్రతికారు. వీరు అలా వేషం వేస్తున్నారు. అడుకుంటాడు వస్తారు చూడు, పొద్దున బుడుబుడు కలోడు, రాత్రి ఇంకొక కొల్లత్తారు చూడు, అట్లా ఏ సమయానికి ఆ వేషం వేస్తారు అన్నట్లు. అలా వేషం వేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళు అలా వేషములు వేసి ధరించుకున్న వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగ్రాండ్రును పనివారునై ఉన్నారు. దేనికి పనివారునై? దొంగలట వాళ్ళు. దోసుకుంటందుకే వస్తాడు దొంగ. వేషధారగా వేషం ఉంటుంది, వేషధారణగా నటిస్తారన్నట్లు వాళ్ళు. నిజమైన అపోస్తలులం మేమే అని ఈ రోజులలో అపోస్తలుడని ఎవరైనా చెప్తే నమ్మదగినది లేదు. వాక్యంతో జాగ్రత్తగా వారి జీవితంలో వెతకాలి. కాబట్టి మనము కూడా అలా వెతకాలి. ప్రభుల వారు చెప్తున్నారు అని అంటున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు. ఎందుకు ఆశ్చర్యము కాదంటే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఏందట? ఇలా చెప్తున్నందుకు, ఈ మాటలు ఇలా జరుగుతున్నందుకు మీరు ఆశ్చర్యపోవద్దు. ఎందుకు పోవద్దంటే సాతాను వెలుగు దూత వేషం వేసుకొని వస్తున్నాడు మీ యొద్దకు, మీ మధ్యకు వేషధారణతో అపోస్తలులమని. జాగ్రత్త. అదే వెలుగు అనుకోకూడదు, వెలుగు దూత. అబ్బా నాకు వెలుగు కనబడేది, నీ గురించి ప్రార్థన చేస్తే ఇట్లా కనబడ్డది, నాకు అట్లా కనబడ్డది. ఎక్కడ కనబడ్డది? పొద్దున్న లేతే 12 దాకా నువ్వు చేసేటి క్రియలన్నీ వ్యతిరేకము. మళ్ళీ నీకు ఎట్లా కనబడే? నీకు ఏ విధమైన దర్శనం వచ్చే? రాదు, ఉండది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ అంటున్నాడు. గనుక వారి నీతి పరిచారకులను వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. గొప్ప సంగతి ఏం కాదు వాళ్ళది, పట్టించుకోకూడదు. వారి అంతం తొందరగానే ఉన్నది అంటుంటారు ప్రభుల వారి. ఇక్కడ అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొను అంటున్నాడు భక్తుడు. ఇక్కడ ఏమంటుండు? ఈ చివరి దినాలలో అపాయకరమైన కాలము, అపాయకరమైన దినాలు, ప్రమాదకరమైన దినాలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. మరి మనం అపాయకరమైన దినాలు వస్తున్నాయని జాగ్రత్తగా ఉంటున్నామా? మోసపోతున్నామా? వెలుగుదూతల దగ్గరికి వెళ్తున్నామా? దయ్యముల బోధ లక్ష్యం ఉంచుతున్నామా? ఇలా లక్ష్యం ఉంచితే మనం విశ్వాసంలో నిలకడగా ఉన్నట్లు కాదు. క్రీస్తు రాకడలో మనము విడవపడతాం. జాగ్రత్త పడాలి. మనమే దేవుడి వాక్యమును చదివి జాగ్రత్త పడాలి. అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక అంటున్నారు. జనులు దేన్ని సహిస్తలేరు? ఆరోగ్యకరమైన బోధను, మంచి బోధను సహిస్తలేరు. మంచి మాటలు చెప్తే ఈ రోజులలో మంచికి అన్నం లేదు, మంచికి చోటు లేదు, మంచికి స్థలము లేదు. కాబట్టి మంచి బోధకు చెవి యొగ్గుతలేరు. హితబోధను జనులు సహిస్తలేరు.
సహించక ఏం చేస్తున్నారు మరి? ఈ దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకున్నారట. ప్రజలే పోగు చేసుకున్నారు. ఏ బోధకు? ఇక్కడ దురద చెవులు వీనిడిస పెడతారు చూడు, వెళ్ళిపోయింది. అదొకటి. తమ స్వకీయమైన తన సొంత ఆశలకు దురాశలకు ఎలానట? దురాశలకు అనుకూలమైన బోధను. ఏ ఆశ ఉందో మనకు, ఆశ ఇది వస్తుంది నీకు, అది రాదు, అది ప్రభు చిత్తం కాదు, అది నీకు వస్తుందని చెప్పిన చూడ ఆ బోధకి ఏ వరకు పరిగెత్తి ఏమంటున్నారంట? ఆ బోధకు తమ పోగు చేసుకుంటున్నారు. ఒకరు ఉన్నారనుకో, అది ప్రభు చిత్తం కాదు. నీ కొరకు ధనాగారం మీద ఇరవబడుతుంది, దేవుడు చూపించాడు నాకు ఒకరోజు నువ్వు ధనవంతుడు అవుతావంటే, అబ్బా లేమిలా దేవుడికి ఇవ్వాలి. కరువుల దేవుడికి ఇస్తేనట దేవుడు ఒక్కప్పుడు తిరుత్తడి కానీ ఉన్నాయి లేని ఎన్నుడు ఇచ్చినావు అనుకో, తెల్లారి నువ్వు నీ పిల్లలు పస్తులు వండాల్సి వస్తుంది. పస్తులు వంటావా? పాపము నుంచి తప్పించుకుంటావా? అది నీ ఇష్ట ప్రకారం లేదు, దేవుని చిత్త ప్రకారం ఉంది. ఆయన ఆత్మ నీలో ఉంటే కనుక నువ్వు గైకొంటావు. అంత్య దినాల్లో అపాయకరమైన కాలం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని నీవు అనుకుంటావు. దురాశ నీకు ఉందనుకో, ఆశకు వీడ్చుకోకపోకు, మరలు కొల్పకు, దురాశకు మరుపకలు వీడ్చకపోకు నువ్వు. ఎందుకంటే హితబోధను నీవు సహించు. హితబోధ నీకు ఆరోగ్యం ఇస్తుంది, హితబోధ నీకు ఇస్తుంది, హితబోధ నేను రక్షిస్తుంది, హితబోధ నేను సురక్షితంగా కాపాడుతుంది, హితబోధ నిన్ను ఈ లోకంలో ఏ మాలిన్యం అంటకుండా రక్షిస్తుంది, నిన్ను నీ కుటుంబాన్ని అంత దినాలలో కాపాడుతుంది. కాబట్టి హితబోధను నువ్వు సహించాలి అని ప్రభుల వారు మన ఎడల ఆశ పెట్టుకొని ఉన్నాడు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎక్కడున్నారట? మూలల లేడు, ఆ కొండల లేడు, ఈ గూళ్ళ లేడు, ఏ గూడుల లేడు. ఇండ్లు కట్టుకునే గూళ్ళు ఉంటాయి చూడప్పుడు, ఇండ్ల లేడు, మనుషుల మధ్యనే ఉన్నాడట. ఉండి ఏం చేస్తున్నాడు? అటువలనే మీలోను అబద్ధ బోధకులుందరు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఇక్కడ మంచిగా గమనించాలి, మీలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కాబట్టి మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా, వారు ఎలాంట తమ్మును కొన్న ప్రభువును కూడా విసర్జించి ప్రభుల వారిని కూడా విసర్జిస్తున్నారంట అబద్ధ బోధకు చెవియొగ్గి అబద్ధ ప్రవక్తలు అని ఏమంటున్నాడు ఇక్కడ? తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకుంటున్నారంటే మనమే నాశనం కలగజేసుకుంటున్నాం, ప్రభుల వారిని విసర్జిస్తున్నాం. వేషధారణమైన బోధలకు విని అబద్ధ ప్రవక్తలు ఆ రీతిగా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కాబట్టి భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తున్నారు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను బోధిస్తున్నారు వారు. మరి ఏ నాశనమైన భిన్నాభిప్రాయములకు ఎందుకు తల వంచుదాం? తల వంచకూడదని ప్రభుల వారు వేడుకుంటున్నాడు మనల్ని. ఇక్కడ దేవుడు వాక్యము, ఇక్కడ దీని అర్థం ఏమిటో ఒకసారి మనం చూసుకుందాం. దేవుడు వెల్లడి చేసిన ఈ సత్యాలు ఎవరికో తెలుసా? దేవుడు వెల్లడిపరిచిన ఇవి నిజ విశ్వాసులు స్వీకరించే సత్యాలు ఇవి. అంటే అబద్ధ ఉన్నారు కాబట్టి దేవుడు అన్నాడు, ఏర్పరచబడిన వారి సైతము వారు మోసపుచ్చుదురు అన్నాడు. అంటే నిజ విశ్వాసులు కూడా పడిపోతున్నారు కాబట్టి జాగ్రత్త అని అంటుండు. క్రైస్తవులకు అప్పుడు సిద్ధాంతాలను నేర్పడానికి ప్రయత్నిస్తామని మనం తెలుసుకోవాలి కదా. వారు ఏం చేస్తారు? వారు అప్పుడు సిద్ధాంతాలను నేర్పిస్తారు. కాబట్టి ప్రభుల వారు సెలవిచ్చిన ప్రకారము మనము దేని యందు భయభక్తులు కలిగి ఉండాలో దాని యందు మాత్రం భయభక్తులు కలిగి ఉండాలి. అబద్ధ బోధకుల వైపు చెవి యొక్కకూడదు, మన జీవితాన్ని నాశనానికి దారి తీసుకొచ్చుకోకూడదు. జాగ్రత్త పడాలి. ఎవరు ఏమి చెప్పినను వెలుగుదూతాన్ని మనం గ్రహించాలి. దేవుడు వాక్యమును నమ్మాలి, ఆ వాక్యానుసారంగా బ్రతకాలి. ఇటు మాటలు దేవుడు మన ఆత్మలను దీవించి ఆశ్రయించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.